ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నీ సాయి మీద నమ్మకంతో ఇది విను. నువ్వు ఊహించని అద్భుతాన్ని నీకు అందిస్తాను. నిర్లక్ష్యం చేయకు. వెంటనే వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో బాబాగారి మాటల్లోనే విందామా. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నాతో చెప్పుకో. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను నా బిడ్డని గమనిస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను తల్లి. నేనెప్పుడు నీతోనే ఉన్నానని నువ్వు నమ్మాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో నువ్వే చూస్తావు బిడ్డ, నీ జీవితంలో జరిగే అద్భుతాలను, ఆశ్చర్యాలను. నిజమే తల్లి, నన్ను నమ్మిన నా బిడ్డల కోరికలు, ఆశలు, ప్రార్థనలు ఇవన్నీ నెరవేర్చడం నా బాధ్యత. నేను నీ తండ్రిని. నువ్వు నమ్మి షిరిడీ సాయిని నేనే తల్లి. నేను నీకు ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఉండి నీ జీవితంలో నువ్వు ఊహించని అద్భుతాలు జరిపిస్తాను. అలా జరగాలంటే నన్ను పూర్తిగా నమ్ము. నా సందేశాలను, నా మాటలను పూర్తిగా విను. నా సచ్చరిత్ర పారాయణ చెయ్యి. అలా చేయడం వల్ల మీ బాబా ఏంటో నీకు అర్థమవుతుంది. నా అద్భుతాలను, ఆశ్చర్యాలను ఎవరైతే వింటారో, నా దారిలో ఎవరైతే నడుస్తారో, నా మహిమలను ఎవరైతే ఆనందిస్తున్నారో వాళ్లకు వారి వారి సందర్భాలను బట్టి సకల సిరి సంపదలు నేను కలిగిస్తాను. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకం వలన, నీ అమితమైన భక్తి వలన నువ్వు కోరిన ప్రతిదీ నీకు దక్కుతుంది తల్లి. ఒక్కొక్కసారి ఆలస్యం కావచ్చు, కానీ నువ్వు కోరిన ప్రతి కోరికను నేను జరిపించే తీరుతాను. ఎప్పుడైతే నీకు నాపై నమ్మకం తగ్గే సమయం వస్తుందో అప్పుడు ఈ తండ్రిని ఒక్కసారి తలుచుకో. బాబా అని పిలిచి నీ భారాన్ని నాపై వేసి నువ్వు విశ్రాంతి తీసుకో తల్లి. తరువాత నువ్వు ఏం చేయాలి అనేది ఈ తండ్రి చూసుకుంటారు. నా భక్తుల దగ్గర నా నామస్మరణ ఎప్పుడైతే వింటానో అప్పుడు వారి కర్మదోషాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. వారికున్న చిక్కుల నుంచి వారిని విడిపిస్తాను. దానికి ముఖ్యమైన కారణమేంటో తెలుసా? నమ్మకం. ఈ తండ్రిపై తన బిడ్డలకున్న నమ్మకం, ఓపిక. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నా బాబా నా చెయ్యి వదలరు అనే నమ్మకం ఉండాలి. నా పాదాల దగ్గర శరణాగతి పొందిన వారి చెయ్యి నేను ఎప్పటికీ వదలనమ్మా. వారి పక్కన ఎప్పుడూ నేనుంటాను. ఆ విషయం తెలుసుకో బిడ్డా. నీ సాయి ఏం చెబుతున్నారో నీకు అర్థమవుతుంది కదా తల్లి. ఇక నీ మనసులో ఎలాంటి అనుమానాలకు చోటు ఇవ్వద్దు. నువ్వు ఇక ఏమీ ఆలోచించకుండా నీ సాయిని నమ్మి ఈ తండ్రి పాదాల దగ్గర శరణాగతి పొందితే నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వే నమ్ముతావు.
తప్పకుండా నమ్మి తీరుతావు తల్లి. నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు లభించిందని నువ్వు తెలుసుకుంటావు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసుకుంటే, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలానే కృంగిపోయిన నీకు నీ సాయి ఆశీర్వాదంతో అంతా మంచే జరిగి నువ్వు ఎంత ఆనందిస్తావో నాకు తెలుసు. ఆ విషయాన్ని నేనిప్పుడు చూస్తూ ఉన్నానమ్మా. నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉంటే నిన్ను కాపాడడానికి నేను వెంటనే దిగి వచ్చేస్తాను. నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. నువ్వు అలా నా నామాన్ని ఎన్నో వేల సార్లు స్మరిస్తూ ఉంటే నిన్ను రక్షించకుండా ఈ తండ్రి ఎలా ఉండగలరో చెప్పు. ఇప్పుడు నీ మనసులో ఎన్నో ఆలోచనలు, కోరికలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అవి నువ్వే చూస్తావు. నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. స్వయంగా నీ బాబానే చెబుతూ ఉన్నారు కదా. మరి ఇంకా ఎందుకు నీకు దిగులు? నమ్మకంతో ఉండు బిడ్డ. నేను చేసే ప్రతి అద్భుతాన్ని నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ధైర్యంగా ఉండు. నా సాయి నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారని నమ్ము. నువ్వు నమ్మినట్లుగానే నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు నీ బాబా నీకు చెప్పిన ప్రతి వాక్యం నీ జీవితంలో నెరవేరి తీరుతుంది బిడ్డ. ధైర్యంగా ఉండు అని బాబాయ్ గారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాయ్ గారు తన బిడ్డలకు ఏం ప్రసాదించబోతున్నారో చెప్పారు. అదేవిధంగా బాబాయ్ గారు ఎప్పుడూ తన బిడ్డలను అంటిపెట్టుకొని ఉంటారని, మీరు దేని గురించి అనవసరంగా ఆలోచించవద్దని, ప్రతిరోజు కూడా సాయి సాయి అని మీరే నన్ను తలుచుకుంటూ ఉన్నారు కదా. ఎప్పుడూ నన్నే తలుస్తూ ఉన్నారు బిడ్డ. ఎన్ని వేల సార్లు, ఎన్ని లక్షల సార్లు నా నామాన్ని పఠిస్తున్నారో నాకు తెలుసు. మరి అలాంటి నా బిడ్డలను నేను వదులుకుంటానా? వారికి చెడు జరగనిస్తానా? తప్పకుండా మీరు కోరిన ప్రతి కోరికను నేను నెరవేర్చి తీరుతానని బాబా గారు తన బిడ్డలకు అభయం ఇస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, బాబా గారి పైన పూర్తి విశ్వాసంతో ఉండండి. అందరికీ, ప్రతి ఒక్క బాబా బిడ్డకి, ప్రతి ఒక్క బాబా గారిని నమ్మినటువంటి ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా అంతా శుభం జరుగుతుందండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.